150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం చిరంజీవి కుటుంబ సభ్యులు విజయవాడ చేరుకుంటున్నారు గుంటూరుకి. దానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, ఎలా ఉంది అక్కడ సందడి? అభిమానుల మధ్య తోపులాట కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం చెప్పండి. ఇలా సుదీర్ఘ విరామం తర్వాత, అంటే దాదాపుగా 9 ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150తో ఆయన అభిమానుల ముందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది నవేంద్ర రాజధాని ప్రాంతంలో పెట్టాలని చెప్పి నిర్మాత రామ్ చరణ్, అదేవిధంగా చిరంజీవి భావించారు. ఇందుకు తగ్గట్టుగా ఐలాండ్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కోలాహలం అనేది నడుస్తూ ఉంది. మనం చూడొచ్చు, లోపల నుంచి మొత్తం కూడా గ్రౌండ్ దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు కెపాసిటీ ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఒక్కసారిగా నిండిపోయింది. ఇంకా జనం పరిగెత్తుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది చిరంజీవి సినిమా మీద అభిమానులు ఎంత అంచనాలు పెట్టుకున్నారో, ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కువగా ఉండకపోవడం, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఈ అభిమానులను అదుపు చేయలేక ఒకసారిగా ఒక గంట క్రితం తొక్కుసలాట జరిగింది. దీంట్లో కొంతమంది మహిళలు సహా కొంతమంది అభిమానులు గాయపడ్డారు. వారందరూ కూడా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక ఈ తోపులాటని తట్టుకోలేక మొత్తం గేట్లన్నింటినీ కూడా వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం పాసులు అనేవి మనం చూడొచ్చు. ఈ పాసులు అనేవి ఇచ్చినప్పటికీ కూడా పాసులు కేలవ చేయకుండా అందరూ రావడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయారు. పాసులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లోపలికి వెళ్ళడంతో కొంతమంది పాసులు ఉన్న వాళ్ళు అయితే అసంతృప్తి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చిరంజీవి సినిమాకి సంబంధించి అభిమానులు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 150 సినిమా వస్తుంది, ఎలా ఉంది? ఎలా మీ అంచనాలు? 50 సినిమా అని మేము చాలా ఆశతో ఆడియో ఫంక్షన్కి వచ్చామండి. ఈ ఆశలన్నీ నిరాశలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. అంతా బయటే ఉండి వెయిటింగ్ చేసుకొని జనాలు చూసి వెళ్ళాల్సి వస్తుంది. కానీ చిరంజీవి గారిని చూద్దామని ఎంతో ఆశతో వచ్చాము, కానీ ఆశలు నిరాశలు అయిపోతున్నాయి. సినిమా 150 సినిమా వస్తుంది, ఎలా ఎదురు చూస్తున్నారు? తర్వాత సినిమా వస్తుంది, ఎలా ఉంది? సుమారు 9 సంవత్సరాల తర్వాత మా మెగాస్టార్ చిరంజీవి గారు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు కోలాహలంగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసి ఉన్నారు. అయితే ఏంటంటే ఈ గ్రౌండ్ చిన్నది కావడం వల్ల అభిమానులకు అవకాశం లేకుండా నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అభిమానులు ఆలోచించుకొని తొక్కిసలాట లేకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కూడా మాకు సంతోషమే. టీవీ ముందు చూసుకుంటాం మా చిరంజీవి గారిని, అయితే బాధపడడం వెనక్కి వెళ్ళిపోతాం అనేది బాధ అంటే లేదు. టీవీ ముందు కూర్చొని సంతోషంగా మా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసుకొని ఆనందిస్తాం. సూపర్ డూపర్ హిట్ కావాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాం. అన్న, లోపల చీమ దూరే ఖాళీ కూడా లేదన్నా. 3 నిమిషాలు చచ్చిపోయేటట్టున్నారు. కుర్చీలన్నీ ఎరగొట్టుకుంటున్నారన్న. మేము లోపలికి వెళ్ళి ఇక్కడ రావడానికి గంట పట్టింది. 11 గంటలకు వెళ్ళి ముందు నుంచున్నా. జనాల నుంచి వచ్చాము. ఎలా ఎదురు చూస్తున్నారు సినిమా కోసం? బాగా ఎదురు చూస్తున్నాం సార్, ఆదుర్తగా. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ 150 రోజులు కోరుకోవాలనుకుంటున్నాం. నమస్తే సార్, మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. ఈ ప్రొడ్యూసర్ పాస్లు అని చెప్పి మాకు ఇచ్చారు, ఎంవీఐపీ అని ఇచ్చారు. లోపలికి వెళ్తే పైనుండి ఒక పెద్ద బ్యారికేడ్ పడిపోయింది. 4 బయటకు వచ్చారండి, వాళ్ళని పట్టుకొని వచ్చాం. మేము లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు. ఎంవీఐపీ నుంచి కూడా మేము వెళ్ళలేకపోయాం. ఇంకొకటి, పోలీసులు గారు ఇక్కడ ఉండి కరెక్ట్గా చూసి పాసులు ఇచ్చి ఎందుకండి అన్నప్పుడు పాసులు లేకపోతే ప్రతి ఒక్కరు రావచ్చు కదా. అక్కడ కూడా అంటే అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏర్పాట్ల విషయంలో పోలీసులు వైఫల్యం చెందారంటారా? అవునండి, ఏంటి పోలీసులు వైఫల్యం చెందారు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చాలా బ్యారికేట్లు, ఇప్పుడు ఎంవీఐపీ పాస్ అయ్యి చాలా బ్యారికేట్లు విరిగిపోయినాయి. నార్మల్ పాసులు ఉన్నోళ్ళు లేని వాళ్ళని చూసుకొని పంపించాలి కదా. చూడండి ఎలా పంపిస్తున్నారు. ఆ విధంగా పోతే లోపలికి వెళ్తారండి, బాగానే ఉంటుంది. బయటకు వచ్చి ఎంతమంది వస్తారు? కాదండి నేను చెప్పేది, నేను ఫ్యాన్స్ అనేది తప్పు కాదు, ఆర్గనైజేషన్ చేసే వాళ్ళు కరెక్ట్ చేయాలి కదా. మూవీ గురించి ఎలా ఎదురు చూస్తున్నారు? 9 ఏళ్ల తర్వాత సినిమా వస్తుంది, ఎలా ఎదురు చూస్తున్నారు మీరు? మేము 9 ఏళ్ళ తర్వాత సినిమా వస్తుంది కాబట్టి చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ కోరుకుంటున్నామండి. ఇది ఎన్నో సినిమాలకి అన్నిటికంటే ఇది ప్రతి ఒక్కటి బ్రేక్ చేసి రికార్డ్ అవుతుంది.
అదే కాక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్న సందర్భంగా ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం చాలా కావాలని చేశారండి, సెక్యూరిటీ లేకుండా. లేకపోతే సెక్యూరిటీ పెద్ద పెద్ద పాసులు ఇచ్చారు జైలుకెళ్ళి. జిందాబాద్ మెగాస్టార్. మొత్తంగా మనం ఒకటే చూడొచ్చు, ఇక్కడ వివిఐపి పాస్ కానీ మిగతా పాస్ ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చిన తమకు కానీ మొత్తంగా సినిమా మీద అంచనాలు అనేది ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ విధంగా ఎదుర్కొస్తున్నారు అనేది ఇక్కడ వాతావరణం మనకు కనిపిస్తుంది. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సినిమా వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా చూడడానికి వీరంతా కూడా చాలా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో శీలా. థ్యాంక్ యూ మధు.